ఏపీ పోలీసుల అదుపులో చెవిరెడ్డి, మంగళగిరికి తరలిస్తోన్న అధికారులు. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఇవాళ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు విచారణ. జూబ్లీహిల్స్ పోలీసుల ముందుకు 15 మంది సాక్షులు. నేడు సత్తెనపల్లిలో జగన్ పర్యటన. రెంటపల్లిలో వైసీపీ నేత విగ్రహావిష్కరణ. నాగమల్లేశ్వరరావు ఫ్యామిలీకి పరామర్శ. జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి. 100 మందికి మాత్రమే పర్మిషన్. ఎక్కువ మందిని సమీకరిస్తే చర్యలు. విద్వేషాల కోసమే జగన్ పర్యటనలు. భద్రత కల్పిస్తున్న పోలీసులపై విమర్శలు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలన్న ధూళిపాల. గో సంరక్షణకు ప్రత్యేక కమిటీ. సమగ్ర విధానం రూపొందించాలన్న రేవంత్. తొలి దశలో 4 ప్రాంతాల్లో గోశాలలు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. నేటి నుంచి టీబీజేపీ వికసిత సంకల్ప సభలు. 119 నియోజకవర్గాల్లో సభలు. ఎన్డీఏ 11 ఏళ్ల పాలన, సంక్షేమ పథకాల వివరణ. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పల్లె నిద్ర. ఆలదపల్లి గ్రామంలో సమస్యలపై ఆరా. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. అమరావతి నిర్మాణంలో కీలక అడుగు. 2 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. 2018 నుంచి పెండింగ్ లో ఉన్న వాటికి అనుమతులు. నందిగం సురేష్ కు అస్వస్థత. ఛాతీలో నొప్పిగా ఉందన్న మాజీ ఎంపీ. జీజీహెచ్కు తరలించిన జైలు సిబ్బంది. వల్లభనేని వంశీ బెయిల్పై ఇవాళ విచారణ. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పిటిషన్ విచారించనున్న ఏపీ హైకోర్టు. ఇజ్రాయెల్లో జగిత్యాల వాసి మృతి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆందోళన. బంకర్లో గుండెపోటుతో రవీందర్ మృతి. యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు. ఇవాళ మరోసారి చంద్రబాబు సమీక్ష. విశాఖలోనే ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ఏటీజీహెచ్ వరకు భక్తుల క్యూ లైన్. తమిళనాడులో ప్రేమ పెళ్లి దుమారం. కిడ్నాప్ కేసులో ఎమ్మెల్యేకు నోటీసులు. అడిషనల్ డీజీపీ అరెస్ట్. 140 మంది చనిపోతే గుజరాత్ సీఎం ఏం చేశారు? కుంభమేళా మరణాలపై యోగి రిజైన్ చేశారా? రాజీనామా డిమాండ్లపై సిద్ధరామయ్య రియాక్షన్. కెనడాలో G7 సదస్సు. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై చర్చ. ప్రపంచ పురోగతి కోసం పనిచేద్దామన్న మోదీ. ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలి. టేకాఫ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎయిర్ ఇండియా అధికారులకు డీజీసీఏ సూచన. అంతర్జాతీయ యోగా డే ఘనంగా జరుపుతున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. దేశ ప్రజలకు ప్రధాని పిలుపు. ఖమేనీ వెంటనే సరెండర్ కావాలి. చంపే ఉద్దేశం మాకు లేదు. సహనానికి కూడా హద్దుంటుందన్న ట్రంప్.